నమస్కారం. సరస్వతి గాన సభ వారి నిర్వహిస్తున్న శ్రీమతి లక్కరాజ్ శేష్ కుమార్ సంగీత శిక్షణా కేంద్రం మొదటి వార్షికోత్సవం ఈ రోజున జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. కమిటీ మెంబర్స్కి, ఈ సభకి కూడాను. ఈ రోజున ఈ స్టూడెంట్స్ అందరికీ కూడా సుధాకర్ గారు విజయవాడ నుంచి వచ్చారు. మోదుమూడి సుధాకర్ గారు ఒక గంట సేపు ఆయన పిల్లలకి ఒక కృతి నేర్పడం జరుగుతుంది. ఒక వర్క్షాప్లో పెట్టాం సభ తరఫున. దాని తర్వాత మన మెయిన్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది అయిన తర్వాత అప్పుడు పిల్లల యొక్క ప్రదర్శన, సర్టిఫికెట్స్ ఇవ్వడం, ఇవన్నీ ప్రోగ్రాం జరుగుతుంది. వీలైనంత వరకు అతి తొందరగా ముగించడానికే చూడడానికి చూస్తాం. సుధాకర్ గారు మీ హర్షధ్వానాలతో అందరూ ఆయన్ని కొంచెం వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. సో కూర్చోండి మేడం, అందరు కూర్చోండి. ఒక మీ 1 అవర్లో మొత్తం పిల్లలకి ఇంకా వస్తున్నారండి కొంతమంది, బట్ మీరు స్టార్ట్ చేసేయచ్చు. పేపకాయల రామకృష్ణ గారు క్లుప్తంగా ఇంట్రడ్యూస్ చేస్తారు. మెయిన్ ఇంట్రడక్షన్ సాయంకాలం మీటింగ్లో జరుగుతుంది. పిల్లలకి, ఇక్కడ వచ్చిన పేరెంట్స్కి ఆయన పరిచయం చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి శ్రీ లక్కరాజ్ సత్యనారాయణ గారికి ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, ఈవేళ ఈ ప్రోగ్రాంని 2 విభాగాలుగా విభజించడం జరిగింది. మొట్టమొదట సుధాకర్కి మీ వాళ్ళు ఉన్నటువంటి ముఖ్య అతిథి శ్రీ మోదుమూడి సుధాకర్ గారి సోదాహరణ ప్రసంగం, ఒక కృతి విద్యార్థులందరికీ కూడా నేర్పడం అనేది ముందు పెట్టారు. ఆ తర్వాత మళ్ళీ మామూలు మన రెగ్యులర్ సభా కార్యక్రమం జరుగుతుంది. 2 సందర్భాలను వారి గురించి విడివిడిగా ఇంట్రడక్షన్ చెప్పాలి కాబట్టి, పరిచయ వాక్యాలు చెప్పాలి కాబట్టి, ముందుగా చెప్పేటటువంటిది పిల్లలకి, ఇక్కడ ఉన్నటువంటి వారి తల్లిదండ్రులకి చాలా క్లుప్తంగానే చెప్తున్నాను. వారి గురించి బహుశా మీరు అందరూ శంకరాభరణం సినిమా చూస్తుంటారు. ఆ సినిమా చూడని వాళ్ళు ఎవరు ఉండరు. ఆ సినిమాలో ప్రధాన పాత్రధారి ఎవరు అని చెప్పంటే పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారి జీవితాన్ని ఆధారంగా చేసుకుని కె విశ్వనాథ్ గారు ఆ కథను రూపొందించారు. ఆ పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారి వంశస్థులైన వారు ఎవరంటే, పారుపల్లి రామకృష్ణ శాస్త్రి గారు అంటే బాలమురళీకృష్ణ గారికి, మహామహోపాధ్యాయ నౌకల చిన్నసత్యనారాయణ గారికి ఇత్యాది ప్రముఖులందరికీ కూడా వారు గురువు. వారి దగ్గరే బాలమురళీకృష్ణ అంతటి ఆకాశాన్ని అందుకున్నటువంటి మహావిద్వాంసులు మొట్టమొదట్లో తరఫేదు పొందారు అని చెప్పంటే రామకృష్ణయ్య పంతులు గారి యొక్క ఔన్నత్యం ఎంత గొప్పదనేటటువంటిది మన ఊహ కూడా అందదు. వారి వంశం నుంచి ఉద్భవించినటువంటి మోదుమూడి సుధాకర్ గారు, వారు నాగార్జున యూనివర్సిటీ నుంచి బీకామ్ చేసిన తర్వాత మొట్టమొదట ఒక గురుగారి దగ్గర చేసుకున్న తర్వాత నాద సుధార్ణవ అన్నవరపు రామస్వామి గారి దగ్గర ఆయన ఉన్నత శాస్త్రీయ సంగీత శిక్షణాన్ని పొందారు. పొందిన తర్వాత తాతకు తగినటువంటి మనవడుగా ఆయన సొంతంగా రాణించి ఆకాశవాణి విజయవాడ దూరదర్శన్ విజయవాడ కేంద్రంలో 32 సంవత్సరాల పాటు సంగీత నిర్దేశకులుగా ఆయన పనిచేశారు. అలాగే ఆకాశవాణి కేంద్రంలో టాప్ గ్రేడ్ ఆర్టిస్ట్గా ఆయన జీవితకాలం పాటు ఉన్నారు. దేశ విదేశాల్లో 5,000కు పైగా ప్రదర్శన చేశారు. ఎన్నో కృతుల్ని రచించారు, ఎన్నో కృతులకి సంగీత కల్పన చేశారు. అలాంటి గొప్ప విద్వాంసుల్ని ఈరోజు మనం ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి పిలుచుకోవడం అనేటటువంటిది సరస్వతి గాన సభ తరఫున మనందరి యొక్క అదృష్టం అని చెప్పేసి భావిస్తూ వారిని ఈ సభకి సవినయంగా పరిచయం చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టూడెంట్స్ అందరూ కూడా ముందుకు వచ్చి ఇక్కడ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఏ వయసు అయినా సరే స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ ముందు కూర్చుంటే ఆ కృతిని నేర్చుకోవడానికి, దీన్ని అబ్జర్వ్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. సరస్వతి గాన సభ వారు ఈరోజు వారి నిర్వహణలో సంగీత విద్యాలయం నడపటం ఎంతో సంతోషకరమైన విషయం. ఇందులో గాత్ర విభాగం, వైలిన్, వీణ, వేణువు, అది కాకుండా నృత్యం, ఇన్ని అంశాల్లో
విద్యార్థులకి శిక్షణ ఇవ్వటం అంటే అది ఎంతో ఖర్చుతో కూడిన విషయం. ఎంతో సంగీతం మీద ఆరాధన, ఆ భక్తి ఉంటే కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయడం కష్టం. ముఖ్యంగా ఆ నిర్వాహకులకి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతమంది విద్యార్థులు ఇక్కడ నేర్చుకోవడం ఎంతో ఎంతో సంతోషం. ముఖ్యంగా దీనికి కారకులైనటువంటి కమిటీ సభ్యులకి, అలాగే సంగీత విదుషీమణి సూర్యకుమారి గారు, వారు స్వయంగా విద్వాంసరాలై ఉండి కూడా ఎంతో సంగీత సేవ చేస్తున్నారు ఇక్కడ. అలాగే గతంలో మరి బాదా మాధవరావు గారు, అలాగే ఈ ఎంతోమంది కమిటీ సభ్యులుగా ఉండి గొప్ప గొప్ప సంగీత కార్యక్రమాలను ఇక్కడ ఏర్పాటు చేయటం గతంలో చూస్తున్నాం. నేను కూడా ఇక్కడ చాలాసార్లు పాడే సదావకాశం కలిగింది. మీ అందరి ముందు వచ్చి ఈరోజు ఒక కీర్తన నేర్పే అవకాశం రావడం ఎంతో ఆనందం. అంటే మీకు ఈ త్రిమూర్తుల కీర్తనల సంగీతం పరంగా కావాలా, లేకపోతే భక్తి పరంగా నేను కంపోజ్ చేసిన ఒక సరి ఆరోహణలో ప్రతి మధ్యమం, షడ్జం చతుశ్రుతి రిషభం, సరి ఆరోహణలో ప్రతి మధ్యమం, మ ప నీ స కాకల నిషాదం, అవరోహణలో సా ని ద ప ద చతుశ్రుతి దైవతం, కాకల నిషాదం చతుశ్రుతి దైవతం, సా ని ద ప మరి అవరోహణలో శుద్ధ మధ్యం వస్తుంది, మరి స సరి మ ప ధనిస కూడా వస్తుంది. ధనిస కూడా మధ్య మధ్యలో ప్రయోగాలు వస్తాయి. ధనిస ద ప మ పరి మ ప మరి అవరోహణలో శుద్ధ మధ్యమం, మ ఆరోహణలో ప్రతి మధ్యమం, మ ప మరి స నిస మ నిసరి మ ప మ ప ద ని స ద ప మరి స. ఈ రాగంలో సాహిత్యం ఒకసారి మీరు రాసేసుకోండి, ఆ తర్వాత మీరు వినే ఉంటారు ఈ పాట చాలామంది. నీ సరి ఎవరయ్యా, నీ సరి ఎవరయ్యా, అంజనా కేసరి. అంజనా కేసరి అంటే హనుమంతుడి తల్లి పేరు అంజనాదేవి, అంజనాదేవి కుమారుడు కాబట్టి కేసరి. అంజనా కేసరి హనుమయ్య, హనుమయ్య ఇది పల్లవి. నీ సరి ఎవరయ్యా, అంజనా కేసరి హనుమయ్య. ఇక దీనికి అనుపల్లవిలాగా వస్తుంది, అది 2 లైన్లు. దాసుడ దాసుడ నేనయ్యా, దాసుడ నేనయ్యా, బ్రతుకున బ్రతుకున. నెక్స్ట్ లైన్లో బాసట నీవయ్యా, అంటే నా బ్రతుక్కి ఆధారం నువ్వే అని. బ్రతుకున బాసట నీవయ్యా, అక్కడ మళ్ళీ పల్లవి నీ సరి ఎవరయ్యా. అనుపల్లవి మళ్ళీ చదువుతాను. దాసుడ నేనయ్యా, బ్రతుకున బాసట నీవయ్యా. మొదటి చరణం అంటే ఇవన్నీ ఆంజనేయ స్వామి ఆయన చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలన్నీ కూడా ఈ చరణాల్లో వస్తాయి. మొదటి చరణంలో చూచి రమ్మని, చూచి రమ్మని లంకకు పంపితే, లంకకు పంపితే. నెక్స్ట్ లైన్ కాల్చి వచ్చినావు, కాల్చి వచ్చినావు. అదే రిపీట్ అవుతుంది, లంకను కాల్చి వచ్చినావు.
మళ్ళీ రాసుకోవచ్చు అది. ఆ తర్వాత సీతను చూచి వచ్చినావు, సీతను చూచి వచ్చినావు, శిరోమణి తీసుకొచ్చినావు. అది ఆయన చేసిన ఘనకార్యం. చూచి రమ్మని లంకకు పంపితే కాల్చి వచ్చినావు, సీతను చూచి వచ్చినావు, శిరోమణి తీసుకొచ్చినావు, నీ సరి ఎవరయ్యా. రెండవ చరణం సంజీవి మూలిక తెమ్మంటే, సంజీవి మూలిక తెమ్మంటే, నెక్స్ట్ లైన్ గిరిని తెచ్చినావు. గిరి అంటే పర్వతం. సంజీవ పర్వతాన్ని పెకలించుకుని వచ్చాడు కదా, గిరిని తెచ్చినావు. అది మళ్ళీ రిపీట్ అవుతుంది ఆ లైన్. సంజీవి గిరిని తెచ్చినావు. సంజీవి గిరిని తెచ్చినావు. తర్వాత ఆ లైన్లోనే ఘనతర అంటే గొప్పదైన శక్తి చూపినావు. ఘనతర శక్తి చూపినావు. లక్ష్మణ మూర్ఛ బాపినావు. లక్ష్మణ మూర్ఛ బాపినావు అంటే సంజీవిగిరి పర్వతంలో మూలిక వల్ల లక్ష్మణుడు బ్రతికాడు కదా, అది. సంజీవి మూలిక తెమ్మంటే గిరిని తెచ్చినావు, సంజీవి గిరిని తెచ్చినావు, ఘనతర శక్తి చూపినావు, లక్ష్మణ మూర్ఛ బాపినావు, నీ సరి ఎవరయ్యా. మూడవ చరణం రామచంద్రుని ఆలింగన సమ్మానం అందినావు. సమ్మానం అంటే సత్కారం. అదొక గొప్ప సత్కారం. రాముడు ప్రేమతో కౌగిలించుకున్నాడు హనుమంతుడిని, అది ఆయనకి దక్కిన సన్మానం. రామచంద్రుని ఆలింగన సమ్మానమందినావు. నెక్స్ట్ శ్రీరామ పదమే నమ్మినావు. శ్రీరామ పదమే నమ్మినావు. కంటిన్యూషన్ రాముని కరుణ పొందినావు. రాముని కరుణ పొందినావు. లాస్ట్ లైన్ నిజముగా రామబంటు నీవు. నిజముగా రామబంటు నీవు, నీ సరి ఎవరయ్యా. రామచంద్రుని ఆలింగన సమ్మానమందినావు, శ్రీరామ పదమే నమ్మినావు, రాముని కరుణ పొందినావు, నిజముగా రామబంటు నీవు, నీ సరి ఎవరయ్యా. ఇది మొత్తం 6 చరణాలు ఉన్నాయి. నెక్స్ట్ 4వది శ్రీరామునికి సుగ్రీవునికి మైత్రి కూర్చినావు. అంటే వాళ్ళిద్దరికీ స్నేహాన్ని ఏర్పాటు చేశాడు. మైత్రి కూర్చినావు. ప్రభువుకు మంచి చేసినావు. ప్రభువుకు మంచి చేసినావు. నెక్స్ట్ సుగుణము లెంచి చూచినావు. అంటే సుగుణములు ఎంచి చూచినావు. అంటే రాముడిలో ఉన్న సుగుణాలు ఏంటి, అసలు వీళ్ళెవరు తెలియని సందర్భంలో వాళ్ళ యొక్క గొప్పతనాన్ని, రాముడిలో ఉన్న సుగుణాలన్నీ కూడా తెలుసుకున్నాడు ఆయన. సుగుణము లెంచి చూచినావు. లాస్ట్ లైను
శుభమును కలుగజేసినావు. శుభమును కలుగజేసినావు నీ సరి ఎవరయ్యా. ఇది 4వ చరణం. శ్రీరామునికి సుగ్రీవునికి మైత్రి కూర్చినావు, ప్రభువుకు మంచి చేసినావు, సుగుణములెంచి చూచినావు, శుభమును కలుగజేసినావు నీ సరి ఎవరయ్యా. 5వ చరణం. భక్తి పరీక్షకు నిలబడి, భక్తి పరీక్షకు నిలబడి వడి అంటే వేగమే, వడి నీ గుండె చీల్చినావు. అంటే హనుమంతుడిని పరీక్ష పెట్టారు, నీకు ఎంత భక్తి ఉందో చూపించమంటే ఆయన గుండె చీల్స్తే గుండెలో శ్రీరాముడు సాక్షాత్కరించాడు. అటువంటి భక్తి పరీక్షకు నిలబడి గెలిచాడు. భక్తి పరీక్షకు నిలబడి వడి నీ గుండె చీల్చినావు. నెక్స్ట్, రాముని ఎదను చూపినావు. ఎదను అంటే హృదయంలో, ఎదను చూపినావు. అనితర అంటే ఇంకా ఎక్కడా లేనటువంటి భక్తి చాటినావు. అనితర భక్తి చాటినావు. నెక్స్ట్, భక్తికి మారు పేరు నీవు. భక్తి అంటేనే నువ్వు, దానికి మరో పేరు ఆంజనేయుడు. భక్తికి మారు పేరు నీవు నీ సరి ఎవరయ్యా. ఈ 5వ చరణం మళ్ళీ చదువుతాను. భక్తి పరీక్షకు నిలబడి వడి నీ గుండె చీల్చినావు, రాముని ఎదను చూపినావు, అనితర భక్తి చాటినావు, భక్తికి మారుపేరు నీవు నీ సరి ఎవరయ్యా. చివరిది 6వ చరణం. రామరామయని ఘోషించే జపసాగరమే అంటే రామనామ జపం ఎప్పుడు చేస్తే అది సముద్రపు ఘోషలాగా ఉంటుంది. జపసాగరమే నీవు. రామరామయని ఘోషించే జపసాగరమే నీవు. శ్రీరామ నామ అంబుధి అంటే నామం అనేటువంటి సముద్రం. శ్రీరామ నామాంబుధి నీవు. నెక్స్ట్, రాముని భక్తులకే నీవు. రాముని భక్తులకే నీవు ఆత్మబంధువైనావు. నీ సరి ఎవరయ్యా. చివరి చరణం మళ్ళీ. రామరామయని ఘోషించే జపసాగరమే నీవు. శ్రీరామ నామాంబుధి నీవు. రాముని భక్తులకే నీవు ఆత్మబంధువైనావు. నీ సరి ఎవరయ్యా. అంజనా కేసరి హనుమయ్య. ఇది పాట అంతా సరిగ్గా రాసుకున్నారా. సరి మప నీ ఒకసారి ఆరోహణ. సరి మప నీ సాని దప మరే స. మన స్వరాల్లో తీసుకుంటే 3 స్వరాలు. నీ సరి అదే స్వరాల్లో వస్తుంది. నీ సరి ఎవరయ్యా.
నీ సరి ఎవరయ్యా నీ సరి ఎవరయ్యా అంజనా అంజనా కేసరి హనుమయ్య కేసరి హనుమయ్య అంజనా కేసరి హనుమయ్య అంజనా కేసరి హనుమయ్య నీ సరి ఎవరయ్య అంజనా కేసరి హనుమయ్య నీ సరి ఎవరయ్యా అంజనా కేసరి హనుమయ్య ఇది స్వరాలు ఏ స్వరం ఎక్కడ ఉందో చూసుకోవాలి. నీ సరి పామరి సరి రీ అన్నప్పుడు రిమరి వెనకాల అనుస్వరం రీ అంటే రీ అంటే ప్లెయిన్గా కాకుండా రీ రిమరి. అక్కడ అన్నీ కూడా ఇది చాలా కాంప్లికేషన్. ఎందుకంటే వెనక్కి వచ్చేటప్పుడేమో చిన్న మా రావాలి, పైకి వెళ్ళేటప్పుడు పెద్ద మధ్యమ మా రావాలి. నీ సరి పామ ఇక్కడ మా వన్ అంటే శుద్ధ మధ్యమం. నీ సరి పామరి సరి స్వరం చెప్పండి. పామరి సరి మరి సని స మరి సని స రిపపమ రిపపమ రిమరి సని స రిమ సని స నీ సరి పామరి సరి. నీ సరి పామరి సరి దానికి సాహిత్యం నీ సరి ఎవరయ్యా మరి సని స మరి సని స అంజనా అంజనా రిపపమ రిపపమ కేసరి కేసరి మరి సని స మరి సని స హనుమ. హనుమయ్య నీ సరి ఎవరయ్యా అంజనా కేసరి హనుమయ్య. నీ సరి ఎవరయ్యా అంజనా కేసరి హనుమయ్య. మళ్ళీ నీ సరి ఎవరయ్యా అంజనా కేసరి హనుమయ్య ఇక్కడ నీ సరి ఎవరయ్యా అన్నప్పుడు యా ఎంత వచ్చింది గ్యాప్ చెప్పగలరా? నీ సరి ఎవరయ్యా అంజనా యా అనేది 3 అక్షరాలు గ్యాప్, 3 అక్షరాలు జాగా. నీ సరి ఎవరయ్యా అంజనా కేసరి హనుమయ్య. హనుమయ్య అనే దీర్ఘం తాళం కంప్లీట్ అయ్యే వరకు చివరిదాకా సస్టైన్ చేయాలి. నీ సరి ఎవరయ్యా అంజనా కేసరి హనుమయ్య. మళ్ళీ నీ సరి ఎవరయ్యా అంజనా కేసరి హనుమయ్య. నెక్స్ట్ అనుపల్లవి. ఇక్కడ కూడా దాసుడ అన్నప్పుడు అందులో ఒక స్వరం ఉంది దా ద అది దా స్వరం. దాసుడ నేనయ్యా అని దాసుడ జాగ్రత్త వినండి. దాసుడ దమప అంటే మా పాలకు వెళ్తుంది కాబట్టి అక్కడ మా టూ ప్రతి మధ్యమం దమప దాసుడ దాసుడ నే మరి మమప నేనయ్యా నేనయ్యా దమప మరి మమప. దాసుడ నేనయ్యా. ఇక్కడ జాగ్రత్తగా చెప్పాలి, లేకపోతే బృందావన సారంగా అయిపోతుంది. బృందావన సారంగా దగ్గరగా ఉంటుంది. అందులో 2 మాలు ఉండవు బృందావనిలో, ఇందులో 2 మాలు వస్తాయి. దమప మరి మమప దమప మరి మమప. దాసుడ నేనయ్యా దాసుడ నేనయ్యా బ్రతుకున బ్రతుకున రిమపని రిమపని బ్రతుకున బ్రతుకున బాసట బాసట నిసదప నిసదప బాసట బాసట నీవయ్యా నీవయ్యా మపదమప మపద మప నీవయ్యా. నీవయ్యా అక్కడ కలపడం కోసం నీవయ్యా అనొస్తుంది. నీవయ్యా
మపద మప మరి మరి నీవయ్యా అది దాసుడనేనయ్యా దాసుడనేనయ్యా బ్రతుకున బ్రతుకున బాసట బాసట నీవయ్యా అక్కడ నీవయ్యా నీవయ్యా అంతే దాసుడనేనయ్యా దాసుడనేనయ్యా బ్రతుకున బ్రతుకున బాసట నీవయ్యా బాసట నీవయ్యా నిసదప మపద మప మరి మరి నిసదప మపద మపద పైకి వెళ్ళాలి. మపద అది నిసదప మపద నిసదప మపద మప మరి మరి మప మరి మరి బాసట నీవయ్యా బాసట నీవయ్యా దాసుడనేనయ్యా ఇక్కడ 4 గ్యాప్ దాసుడనేనయ్యా బ్రతుకున బాసట నీవయ్యా దాసుడనేనయ్యా 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 బ్రతుకున బ్రతుకున ఆ దా అనేది స్వరాక్షరం అంటే స్వరం సాహిత్యం ఒకటే దాసుడనేనయ్యా దాసుడనేనయ్యా బ్రతుకున బాసట నీవయ్యా బ్రతుకున బాసట నీవయ్యా అది తాళంలో పాడండి దాసుడనేనయ్యా బ్రతుకున బాసట నీవయ్యా దాసుడనేనయ్యా బ్రతుకున బాసట నీవయ్యా మళ్ళీ దాసుడనేనయ్యా బ్రతుకున బాసట నీవయ్యా నీ సరి అక్కడ పల్లవి వస్తుంది నీవయ్యా నీ సరి ఎవరయ్యా అంజనా కేసరి హనుమయ్యా నీ సరి ఎవరయ్యా అంజనా కేసరి హనుమయ్యా ఇది పల్లవి అనుపల్లవి పూర్తి అయిపోయినాయి ఇక ఒక చరణం వస్తే అన్ని చరణాలు వచ్చినట్టే అంతా ఒకటే ట్యూన్ మొదటి చరణం చూచిరమ్మని చూచిరమ్మని స్వరం రిపమ మరి సనిస రిపప మరి సనిస రిపమ రిపమ మరి సనిస రిపమ మరి సనిస రిపమ మరి సనిస రిపమ మరి సనిస మీరంతా జంట స్వరాలు ఇవన్నీ నేర్చుకున్నారు కదా 2 స్వరాలు వచ్చినప్పుడు రెండో స్వరాన్ని స్ఫురితంతో చెప్పాలి స్ఫురితం అంటే కొట్టి చెప్పాలి రిపమ మరి సని రెండో మా కొట్టాలి రిపమ మరి సని సాహిత్యం చూచిరమ్మని చూచిరమ్మని లంకకు పంపితే లంకకు పంపితే రిమమ పప పప లంకకు పంపితే లంకకు పంపితే చూచిరమ్మని లంకకు పంపితే చూచిరమ్మని లంకకు పంపితే కాల్చి వచ్చినావు పైకి వెళ్ళాలి కాచి వచ్చినావు ప్రేమ పనిని నిసస రీమ పని ప్రేమ పనిని రీమ పనిని నిసస నిసస కాల్చి వచ్చినావు కాచి వచ్చినావు అక్కడ ఫస్ట్ టైం అక్కడ ఆ తాళం పూర్తయ్యే వరకు అక్కడ వదిలేసేయాలి చూచిరమ్మని లంకకు పంపితే కాల్చి వచ్చినావు చూచిరమ్మని లంకకు పంపితే
కాల్చి వచ్చినావు లంకను కాల్చి వచ్చినావు. పైన లంకను కాల్చి వచ్చినావు సాస సని సరి మరి సని సా సాసరి ని మరి సాస స సాసస నీ సరి మరి సని నీ సరి మరి సరి నీ సరి మరి సని సా నీ సరి మరి సరి సా లంకను కాల్చి వచ్చినావు. లంకను కాల్చి వచ్చినావు చూచిరమ్మని లంకకు పంపితే కాల్చి వచ్చినావు. లంకను కాల్చి వచ్చినావు. చూచిరమ్మని లంకకు పంపితే కాల్చి వచ్చినావు లంకకు కాల్చి వచ్చినావు లంకను పైకి వెళ్ళాలి. లంకను కాల్చి అంటే లంకను కాల్చి వచ్చినావు స్వరం ఏంటది? సా సరి నీ స లంకను కాల్చి లంకను కాల్చి వచ్చినావు. అది రిపీట్ చేసిన తర్వాత సీతను చూచి వచ్చినావు. సీతను సీతను నిసదప సీతను చూచి వచ్చినావు. చూచి వచ్చినావు మా పదని మా పదని దపమప చూచి వచ్చినావు. చూచి వచ్చినావు శిరోమణి శిరోమణి పామరిని స. పామరిని స ఇక్కడ దాటు స్వరం. దాటు అంటే మనం దాటటం అంటాం కదా, మధ్యలో ఒక స్టెప్ వదిలేసి ముందు వెళ్తే దాటు స్వరం అది. మరి పామరి పామరిని స అంటే సా వదిలేసి పామరిని డైరెక్ట్గా జంప్ చేయాలి అక్కడ. పామరిని స పామరిని స శిరోమణి శిరోమణి అది శిరోమణి తీసుకొచ్చినావు. శిరోమణి తీసుకొచ్చినావు తీసుకొచ్చినావు. తీసుకొచ్చినావు రిపమ మరిస నిరిస స్వరం. రిపమ మరిస స్వరం కూడా పాడండి. నిరిస నిరిస తీసుకొచ్చినావు. తీసుకొచ్చినావు మొత్తం రిపిటేషన్ ఎలా ఉండాలంటే చూచిరమ్మని లంకకు పంపితే కాల్చి వచ్చినావు. అగైన్ చూచిరమ్మని లంకకు పంపితే కాల్చి వచ్చినావు సీతను చూచి వచ్చినావు. సీతను చూచి వచ్చినావు సారీ లంకను కాల్చి వచ్చినావు. అది రిపీట్ చేయాలి. లంకను కాల్చి వచ్చినావు సీతను చూచి వచ్చినావు. సీతను చూచి వచ్చినావు శిరోమణి తీసుకొచ్చినావు. శిరోమణి తీసుకొచ్చినావు ఇవన్నీ రిపిటేషన్స్ అన్నీ పూర్తి చేస్తే కానీ తాళం మళ్ళీ ఎండ్ కరెక్ట్గా ఎండ్కి రాదు. చూచిరమ్మని లంకకు పంపితే కాల్చి వచ్చినావు. అక్కడ ఫస్ట్ టైం ఆపాలి. మళ్ళీ చూచిరమ్మని లంకకు పంపితే కాల్చి వచ్చినావు. మళ్ళీ చూచిరమ్మని లంకకు పంపితే కాల్చి వచ్చినావు. లంకను కాల్చి వచ్చినావు. సీతను చూచి వచ్చినావు. శిరోమణి తీసుకొచ్చినావు. ఫస్ట్ నుంచి చూచిరమ్మని లంకకు పంపితే కాల్చి వచ్చినావు. లంకను కాల్చి వచ్చినావు.
సీతను చూచి వచ్చినావు, శిరోమణి తీసుకొచ్చినావు. ఓ నీ సరి ఎవరయ్యా కలిపేటప్పుడు, ఓ నీ సరి ఎవరయ్యా, సరి సరి నీ సరి పమరి సరి నీ సరి ఎవరయ్యా, అంజనా కేసరి హనుమయ్య. ఫస్ట్ చరణం అర్థమైందా? ఇంకొకసారి పాడతారా? 1 2 3 4. చూచి రమ్మని లంకకు పంపితే కాల్చి వచ్చినావు. అగైన్. చూచి రమ్మని లంకకు పంపితే కాల్చి వచ్చినావు. లంకను కాల్చి వచ్చినావు. సీతను చూచి వచ్చినావు, శిరోమణి తీసుకొచ్చినావు. మొదటి నుంచి. చూచి రమ్మని లంకకు పంపితే కాల్చి వచ్చినావు. లంకను కాల్చి వచ్చినావు. సీతను చూచి వచ్చినావు, శిరోమణి తీసుకొచ్చినావు. ఓ నీ సరి ఎవరయ్యా, అంజనా కేసరి హనుమయ్య. ఇక్కడ ఆపేయచ్చు. రెండో చరణం. సంజీవి మూలిక తెమ్మంటే, ఇందాక అన్నట్టుగానే ఫస్ట్ చరణం లాగానే సంజీవి, చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. రిపమ మరిస సంజీవి మూలిక తెమ్మంటే, సంజీవి మూలిక తెమ్మంటే, సంజీవి మూలిక తెమ్మంటే, సంజీవి మూలిక తెమ్మంటే, గిరిని తెచ్చినావు, గిరిని తెచ్చినావు. మరిమ పనిని నిసస, గిరిని తెచ్చినావు. అంతవరకు రిపీట్ చేయాలి. సంజీవి మూలిక తెమ్మంటే, గిరిని తెచ్చినావు. మళ్ళీ సంజీవి మూలిక తెమ్మంటే, గిరిని తెచ్చినావు. సంజీవి గిరిని తెచ్చినావు, సంజీవి గిరిని తెచ్చినావు. ఘనతర శక్తి చూపినావు. ఘనతల శక్తి చూపినావు. స్వరం నిసదప నిసరప మా పదనిద మా పదనిద పమప. పమప. ఘనతర శక్తి చూపినావు, ఘనతల శక్తి చూపినావు. లక్ష్మణ మూర్ఛ బాపినావు. లక్ష్మణ మూర్ఛ బాపినావు. మొదటి చరణంలో శిరోమణి అన్నాం కదా, శిరోమణి. అలాగే లక్ష్మణ, ఇక్కడ అక్షరాలు తక్కువ ఉన్నాయి కానీ లక్ష్మణ, అక్కడ దీర్ఘం రాకుండా చూసుకోవాలి. లక్ష్మణ మూర్ఛ బాపినావు. లక్ష్మణ మూర్ఛ బాపినావు. తాళంలో పడండి. సంజీవి మూలిక తెమ్మంటే, గిరిని తెచ్చినావు. రిపీట్. సంజీవి మూలిక తెమ్మంటే, గిరిని తెచ్చినావు, సంజీవి గిరిని తెచ్చినావు. ఘనతర శక్తి చూపినావు, లక్ష్మణ మూర్ఛ బాపినావు. సంజీవి మూలిక తెమ్మంటే, గిరిని తెచ్చినావు. అక్కడ గిరిని తెచ్చినావు, సంజీవి మూడే దీర్ఘం. ఇక్కడ రెండోసారి ధృతాల నుంచి స్టార్ట్ అవుతుంది. సంజీవి మూలిక తెమ్మంటే, గిరిని తెచ్చినావు, సంజీవి గిరిని తెచ్చినావు. ఘనతర శక్తి చూపినావు, లక్ష్మణ మూర్ఛ బాపినావు. నీ సరి ఎవరయ్యా, అంజనా కేసరి హనుమయ్య. అది ఇక్కడ చిన్న చిన్న గ్యాప్స్ అవి సాహిత్యాన్ని బట్టి మారుతూ ఉంటాయి.
ఒక చోట 4, ఒకసారి 3 అలాగా. మూడవ చరణంలో ఇది కూడా సేమ్ ట్యూన్. రామచంద్రుని ఆలింగన సమ్మానమందినావు, రామచంద్రుని ఆలింగన సమ్మానమందినావు, శ్రీరామ పదమే నమ్మినావు, శ్రీరామ పదమే నమ్మినావు. ఫస్ట్ ఆలింగన సమ్మానమందినావు అంతవరకు రిపీట్ చేయాలి. రామచంద్రుని ఆలింగన సమ్మానమందినావు. మళ్ళీ రామచంద్రుని ఆలింగన సమ్మానమందినావు, శ్రీరామ అక్కడ ఆ తాళం చివరిలో వచ్చేస్తుంది. శ్రీరామ పదమే నమ్మినావు, శ్రీరామ పదమే నమ్మినావు, రాముని కరుణ పొందినావు, రాముని కరుణ పొందినావు, నిజముగా రామబంటు నీవు, నిజముగా రామబంటు నీవు. మొదటి నుంచి రామచంద్రుని ఆలింగన సమ్మానమందినావు. మళ్ళీ రామచంద్రుని ఆలింగన సమ్మానమందినావు, శ్రీరామ పదమే నమ్మినావు, రాముని కరుణ పొందినావు, నిజముగా రామబంటు నీవు. ప్రతి చరణం కూడా ఫస్ట్ టైము సగానికి వస్తుంది. తాళం సగానికంటే ఈ లఘు ఎండింగ్కి వస్తుంది. మనం ధృతాల నుంచి స్టార్ట్ చేస్తే మళ్ళీ ఫైనల్గా తాళం కంప్లీట్ చివరి దాకా వస్తుంది. మళ్ళీ సెకండ్ టైం పాడేటప్పుడు ధృతాల నుంచి స్టార్ట్ చేద్దాం. మూడో చరణం. రామచంద్రుని ఆలింగన సమ్మానమందినావు, శ్రీరామ పదమే నమ్మినావు, రాముని కరుణ పొందినావు, నిజముగా రామబంటు నీవు. నీ సరి ఎవరయ్యా అంజనా కేసరి హనుమయ్యా. నెక్స్ట్ నాలుగవది చిన్న చిన్న చేంజెస్. శ్రీరామునికి శ్రీరామునికి రిమమపమరి సనిస, శ్రీరామునికి శ్రీరామునికి సుగ్రీవునికి సుగ్రీవునికి మైత్రి కూర్చినావు. మైత్రి కూర్చినావు. మళ్ళీ శ్రీరామునికి సుగ్రీవునికి మైత్రి కూర్చినావు, ప్రభువుకు మంచి చేసినావు, ప్రభువుకు మంచి చేసినావు, సుగుణములెంచి చూచినావు, సుగుణములెంచి చూసినావు, శుభమును కలుగజేసినావు. శుభమును కలుగజేసినావు. మళ్ళీ శ్రీరామునికి సుగ్రీవునికి మైత్రి కూర్చినావు. అక్కడ వరకు రిపీట్ చేయాలి. మళ్ళీ మొదటిసారి రిపీట్ చేయాలి, సెకండ్ టైం అవసరం లేదు. మళ్ళీ శ్రీరామునికి సుగ్రీవునికి మైత్రి కూర్చినావు. మళ్ళీ శ్రీరామునికి సుగ్రీవునికి మైత్రి కూర్చినావు, ప్రభువుకు మంచి చేసినావు, సుగుణములెంచి చూచినావు, శుభమును కలుగజేసినావు. మళ్ళీ శ్రీరామునికి సుగ్రీవునికి మైత్రి కూర్చినావు, ప్రభువుకు మంచి చేసినావు, సుగుణములెంచి చూచినావు, శుభమును కలుగజేసినావు. నీ సరి ఎవరయ్యా అంజనా కేసరి హనుమయ్యా. అర్థమవుతుందా అందరికీ? ఇక్కడ డౌట్ ఉంటే అడగండి. అంటే ఇక్కడ ఒక్కోసారి 3 వస్తాయి, ఒక్కోసారి 4 వస్తుంది. తాళాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. మీరంతా సంగీతం నేర్చుకుంటున్నారు కాబట్టి మీకు చెప్పక్కర్లేదు. ఆటోమేటిక్గా తాళానికి చక్కగా పాడుతున్నారు, అందరూ చాలా బాగా పాడుతున్నారు.
నెక్స్ట్ 5th వన్, భక్తి పరీక్షకు భక్తి పరీక్షకు నిలబడి వడి నిలబడి వడి నీ గుండె చీల్చినావు, నీ గుండె చీల్చినావు, నీ గుండె చీల్చినావు, నీ గుండె చీల్చినావు. భక్తి పరీక్షకు నిలబడి వడి నీ గుండె చీల్చినావు, భక్తి పరీక్షకు నిలబడి వడి నీ గుండె చీల్చినావు. రాముని ఎదను చూపినావు, రాముని ఎదను చూపినావు, అనితర భక్తి చాటినావు, అనితర భక్తి చాటినావు. భక్తికి మారు పేరు నీవు. భక్తికి మారు పేరు నీవు. ఇదే చూన్ మళ్ళీ. భక్తి పరీక్షకు నిలబడి వడి నీ గుండె చీల్చినావు. మళ్ళీ భక్తి పరీక్షకు నిలబడి వడి నీ గుండె చీల్చినావు. రాముని ఎదను చూపినావు, అనితర భక్తి చాటినావు, భక్తికి మారు పేరు నీవు. మళ్ళీ భక్తి పరీక్షకు నిలబడి వడి నీ గుండె చీల్చినావు. రాముని ఎదను చూపినావు, అనితర భక్తి చాటినావు, భక్తికి మారు పేరు నీవు. నీ సరి ఎవరయ్యా అంజనా కేసరి హనుమయ్య. అది పల్లవి 2 సార్లు రిపీట్ చేసుకోవచ్చు మధ్యలో. అనుపల్లో మాత్రం ఫస్ట్ ఓపెనింగ్లో మళ్ళీ క్లోజింగ్లో పాడితే చాలు. దాసుడ నీవయ్య అనే అనుపల్లవి ఎండింగ్లో పాడితే చాలు. 5 చరణాలు పూర్తి అయిపోయినాయి. 6వది చివరిది. రామ రామయని ఘోషించే జప, రామ రామయని ఘోషించే జప, రిపమ మరిస నిస. రిపమరిసని స్వరం దగ్గర ఆగిపోతున్నారు. రిపమ మరిస నిస. అందరూ పాడండి. రిపమరిసని రిమమ పప పప. రిమమపపపప. రామ రామయని ఘోషించే జప, రామ రామయని ఘోషించే జప, సాగరమే నీవు, సాగరమే నీవు, రీమపని. రీమపని. చిన్న చిన్న మార్పులు. రిమమప అని ఒకసారి వస్తుంది సాహిత్యాన్ని బట్టి. ఇక్కడ మాత్రం 4 అక్షరాలు. సాగరమే అనే రీమపని రీమపని నిసస. నిసస. సాగరమే నీవు, సాగరమే నీవు. అక్కడ రిపీట్ చేయాలి. రామ రామయని ఘోషించే జప, సాగరమే నీవు, రామ రామయని ఘోషించే జప, సాగరమే నీవు. శ్రీరామ నామాంబుధి నీవు. శ్రీరామ నామాంబుధి నీవు. అక్కడ శ్రీరామన రీలోంచి శ్రీరామ నామాంబుధి నీవు. అలా శ్రీరామ నామాంబుధి నీవు. ఒత్తులు బాగా. శ్రీరామ నామాంబుధి నీవు, శ్రీరామ నామాంబుధి నీవు. రాముని భక్తులకే నీవు, రాముని భక్తులకే నీవు. ఆత్మబంధువైనావు. అక్కడ ఆత్మ చాలా జాగ్రత్తగా చెప్ప. ఆత్మ మరినిస. ఇక్కడ దాటు స్వరం, అవరోహణలో దాటు స్వరం. మరిని మరినిస మరినిస. ఆత్మ ఆత్మబంధువైనావు. ఆత్మబంధువైనావు. మొదటి నుంచి. రామ రామయని ఘోషించే జప, సాగరమే నీవు. మళ్ళీ రామ రామయని ఘోషించే జప, సాగరమే నీవు.
శ్రీరామనామాంబుధి నీవు రాముని భక్తులకే నీవు ఆత్మబంధువైనావు. రామ రామయని ఘోషించే జపసాగరమే నీవు శ్రీరామనామాంబుధి నీవు రాముని భక్తులకే నీవు ఆత్మబంధువైనావు. నీ సరియవరయ్య అంజనా కేసరి హనుమయ్య. మళ్ళీ నీ సరియవరయ్య అంజనా కేసరి హనుమయ్య. అనుపల్లవి. దాసుడనేనయ్యా, అక్కడ రిపీట్ చేసుకోవాలి. దాసుడనేనయ్యా, దాసుడనేనయ్యా, బ్రతుకున బాసట నీవయ్యా. దాసుడనేనయ్యా, బ్రతుకున బాసట నీవయ్యా. నీ సరియవరయ్య అంజనా కేసరి హనుమయ్య. నీ సరియవరయ్య అంజనా కేసరి. మూడు సార్లు. అంజనా కేసరి హనుమయ్య. అంజనా కేసరి హనుమయ్య. ఇది పూర్తయిపోయింది పాట. అందరు చాలా బాగా నేర్చుకున్నారు, అందరూ కూడా ఎక్సలెంట్గా. ఇది ఇలాంటి రాగాలు కొద్దిగా నిజానికి పాడటానికి తేలిగ్గా కనిపిస్తాయి కానీ కొద్దిగా కష్టం. ఎందుకంటే రెండు మధ్యమాల ప్రయోగం మనం ఎక్కడ కూడా డీవియేషన్ చేయకుండా శాస్త్రీయంగా చెప్పాను, అలాగే మీరు పాడారు. అంటే ఆరోహణలో ప్రతి మధ్యమే రావాలి, అవరోహణలో శుద్ధ మధ్యమే రావాలి. అది అలాగే ఎందుకు రావాలి అంటే అది శాస్త్రం. శాస్త్రీయ సంగీతంలో ఉన్న గొప్పతనం అదే. అది మనకి తెలియకుండానే మన వైబ్రేషన్స్ మన శరీరం మీద తాకుతాయి. అన్యస్వరాలు ఎందుకు పాడాలి, సంగీతం ఎందుకు నేర్చుకోవాలంటే ప్రతి స్వరం, మన పాడే ప్రతి స్వరం దాని యొక్క స్వరూపం, స్వభావం. బాలమురళీకృష్ణ గారు అన్నారు ఒక కీర్తనలో, స్వర స్వభావము తెలిపిన గురువులకి భావమే మహాభాగ్యంరా అని. అంటే స్వరాలు తెలిస్తే చాలదు, స్వర స్వభావం తెలియాలి. అంటే ఏ స్వరం ఎక్కడ పలుకుతోంది, ఎప్పుడు ఏ స్వరం పాడాలి అనేది మూర్ఛనలో ఉంటుంది. అది శాస్త్రీయంగా గురుముఖంగా నేర్చుకుంటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం పాడే స్వరం కరెక్ట్గా పర్ఫెక్ట్గా పాడితే అది జనాలకి బాగా చేరి వాళ్ళలో ఒక రకమైన వైబ్రేషన్స్. రాగం కరెక్ట్గా పాడితే ఆ రాగ అధిష్టాన దేవత ఉంటుంది కదా, ఆవిడ మనసుల్ని పులకరింపజేసి మనకి ఎంతో ఆరోగ్యం, ఆనందం అన్నీ కలుగుతాయి దానివల్ల. కాబట్టి ప్రతి రాగం యొక్క లక్షణం మనం తెలుసుకోవాలి. ఎలా పడితే అలా రెండు మధ్యమాలు. చాలామంది, నేను టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టులో ఎక్స్పర్ట్ కమిటీ మెంబర్గా ఉన్నాను దాదాపు 10 సంవత్సరాల నుంచి. కొన్ని వేల అన్నమాచార్య కీర్తనలు బాలకృష్ణ ప్రసాద్ గారి దగ్గర నుంచి ఈ మధ్య చేసి పాడుతా తీగల చేస్తున్న కంపోజర్స్ దాకా అందరివి మా దగ్గరికి రావాల్సిందే. మేము అప్రూవ్ చేస్తేనే అవి రిలీజ్ అవుతాయి, బయట యూట్యూబ్లో పెడతారు అవి. అక్కడ చాలామంది తెలిసి తెలియక రాగాల పేర్లు పెట్టేస్తూ ఉంటారు కంపోజర్స్. కాంభోజీ అంటారు. ఆ కాంభోజీ రాగ లక్షణం వాళ్ళకి తెలియదు. ఏదో సినిమా పాట ఏదో పెట్టుకుని ఆ ఆధారం చేసుకుని ఆ కాంభోజీ రాగం ఏదో వాళ్ళకి తెలిసి తెలియకుండా రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. అలా చేయడం చాలా తప్పది. ఎందుకు చెప్తున్నానంటే గురువులు ఎందుకు కావాలి, సంగీతం ఎందుకు ఇంత కష్టపడి నేర్చుకోవాలి అనేది, అది దాని వెనకాల ఉన్నటువంటి ఒక కథ వింటే మనకి చాలా భయం కలుగుతుంది. సంగీతం పాడాలంటే ఒక రకంగా. అంటే మిమ్మల్ని భయపెట్టాలని నేను చెప్పట్లేదు. సంగీతం యొక్క గొప్పతనం ఎందుకు మహా ఋషులు, మహాయోగులు, సంగీత శాస్త్రకారులు, వెంకటమఖి, సారంగపాణి, సారంగదేవుడు, మరి బృహద్దేశి, ఇటువంటి మహానుభావులు ఎంతోమంది, నారద మతంగుడు, ఇటువంటి వాళ్ళంతా కూడా సంగీత శాస్త్రాన్ని రాశారు. సంగీతం ఎక్కడి నుంచి వచ్చే సప్తస్వరాలు, శివుడి యొక్క పంచముఖాల నుంచి సజ్జోజాతాది పంచ వక్త్రజ అన్నారు త్యాగరాజస్వామి. అటువంటి పంచముఖాల్లోంచి వచ్చిన సప్తస్వరాలు, ఒక్కొక్క స్వరం ఒక్కొక్క బీజాక్షరం. ఆ బీజాక్షరాన్ని సప్తస్వరాలు పాడితే చాలు మనకి అంత పుణ్యం వస్తుంది.
అంత గొప్పవి సప్తస్వరాలు. అలాగే మన శాస్త్రం రాగాలు, అందులో ఉన్న స్వరాలు, వేరియస్ కాంబినేషన్స్, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, 72 మేళకర్తలు. ఆ 72 మేళకర్తల నుంచి ఉద్భవించినటువంటి వేలాది లక్షలాది జన్యరాగాలు, మళ్ళీ 108 తాళాలు, 22 శృతులు, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే దశవిధ గమకాలు, అవి చాలక మళ్ళీ పంచదశ గమకాలు, ఇలా పెంచుకుంటూ వెళ్ళారు శాస్త్రాన్ని. ఎన్ని రాగాలు, ఎన్ని రకాల కాంబినేషన్స్, ఔడవ రాగాలు, షాడవ రాగాలు, ఔడవ షాడవ రాగాలు, షాడవ ఔడవ రాగాలు, ఔడవ సంపూర్ణ రాగాలు. సంపూర్ణ అంటే షాడవ అంటే 6, ఔడవ అంటే 5, సంపూర్ణం అంటే అన్ని స్వరాలు. అన్ని స్వరాలు ఉన్న 72 తండ్రి రాగాలు, జనక రాగాలు. ఆ తండ్రి నుంచి పుట్టినవన్నీ జన్య రాగాలు. ఇవన్నీ ఇంత శాస్త్రం ఉంటే మనం అవన్నీ తెలుసుకోకుండా ఏదో రాగం పేరు పెట్టి మేము చేసేసాం కంపోజిషన్ అని చెప్పి అన్నమాచార్య కీర్తనలు. అందులో ఇది ఇక్కడ పాయింట్ అండర్లైన్ చేసుకోవాలి. అన్నమాచార్యులు సంగీతం, సినిమా సంగీతం రాయలే ఆయన హీజే వాగ్గేయకార. వాగ్గేయకారుల మొట్టమొదటి పదకవితా పితామహుడైన వాగ్గేయకారుడు. ఎందుకు వాగ్గేయకారుడు అన్నాం? రాగిరేకుల మీద రాగాల్ని ఆయన రాశారు. ఆయన ఏదో సినిమా పాటలుగా రాసి పారేయలేదు. ఆ రాగానికి ఈ పాటకి, ఈ కీర్తనకి ఈ రాగం అని చెప్పి ఆయన ఆ రాగిరేకుల మీద రాసి ఉంచారు. అంటే ఆ రాగాలు అప్పటికి ఉన్నాయనే కదా, ఆయన రాగంలో పాడారనే కదా. మనం ఎలా పడితే అలా పాడకూడదు కదా. ఆ రాగానికి ఒక లక్షణం ఉంది. ఆ లక్షణం కూడా కాలక్రమేణా మారుతూ వస్తుంది. ఒకప్పుడు ఉన్న రాగాలు, ఇప్పుడు ఈరోజు మనం పాడే రాగాలు మార్పు చెందుతూ వచ్చింది. మార్పు అనేది సహజం. మార్పు లేకపోతే మళ్ళీ ఒకే రకంగా అందరూ పాడితే ఎవరు వినలేరు. ఇంత శాస్త్రం ఉంది కాబట్టి వాళ్ళు కాంభోజ రాగం అని చెప్పి కొంతమంది కంపోజర్స్ వేరే వేరే అన్యస్వరాలు, వేరే వేరే ప్రయోగాలు, ఆ రాగంలో ఉన్న ప్రయోగాలే వాడాలి. ఆ రాగంలో లేని ప్రయోగాలు వాడితే ఏమవుతుంది? అది మరో రాగం అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది తెలుసా అండి? ఒక కథ చెప్తానని చెప్పే కదా. నారద మహాముని అంతటి వాడు, ఆయన ఎంత సంగీతంలో ఎంత గొప్పవాడు ఆయన నారద మహాముని. ఆయనకి ఒక సందర్భంలో అహంకారం వచ్చిందిట. నేను చాలా గొప్పవాడిని, సంగీతంలో నన్ను మించిన వాళ్ళు లేరనుకుని చాలా అహంకరిస్తుంటే అప్పుడు శ్రీ మహావిష్ణువు ఈయనకి చిన్న చొరక వేద్దాం అనుకుని ఒకసారి ఒక లోకానికి, అన్ని లోకాలు తిరుగుతూ ఉంటారు కదా, ఆ లోకానికి వెళ్ళావా అని అడిగారట నారదుడిని. వెళ్ళలేదన్నారు. అదేదో ఒక లోకం, ఒక విద్యాలోకం, ఆ లోకానికి వెళ్ళమని చెప్తే నారద మహాముని ఆ లోకానికి వెళ్తే ఆ లోకంలో అందరూ స్త్రీమూర్తులే ఉన్నారట. ఎక్కువగా అందరూ స్త్రీమూర్తులే. ఆ స్త్రీమూర్తులు కూడా ఎంతో అందంగా ఉన్నారట. అంటే చూస్తే ఆ కళ్ళు మిరిమిట్లు గొలిపే అంతటి సౌందర్యంతో ఉన్నారు స్త్రీలంతా. చాలా ఆశ్చర్యపోయి నారదుడు దగ్గరికి వెళ్ళి చూస్తే వాళ్ళందరికీ దూరం నుంచి చూడటానికి చాలా అందంగా కనిపించారు. దగ్గరికి వెళ్ళేసరికి ఒక అమ్మాయికి కన్ను లేదు, ఒక అమ్మాయికి చెవు లేదు, ఒక అమ్మాయికి ముక్కు వంకర, అలాగా అంగవైకల్యం కనిపించిందిట. నారద మహాముని చాలా బాధపడిపోయి ఖిన్నుడైపోయి, అమ్మాయి ఇంత గొప్పగా అద్భుతమైన సౌందర్యంతో ఉన్నారు, మీకు ఎందుకు ఇలాగ అంగవైకల్యం, ఒక్కొక్కరికి ఒక్కొక్క అవయవం లోపం ఎందుకు కలిగిందని అడిగితే, వినాలమ్మ పిల్లలు, పిల్లలు వినాలి. అంటే సంగీతం ఎందుకు నేర్చుకోవాలో చెప్తున్నా. అంగవైకల్యం ఎందుకు కలిగిందని నారదుడు వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే, మేమందరం ఇలా అయిపోవడానికి కారణం నారద మహాముని అని చెప్పారట. ఆయన వెంటనే చెంపలకు వాయించుకుని, అయ్యయ్యో ఆ నారదుడు నేనే ఏంటి మహాపరాధం నేను చేసిందన్నట. వాళ్ళు అన్నది ఏంటంటే, మేమంతా కూడా రాగ అధిష్టాన దేవతలం, మేమందరం కూడా. ఈవిడి పేరు కళ్యాణి, ఈవిడి పేరు శివరంజని, ఈవిడి పేరు శ్రీరంజని, ఇలా రాగాల పేర్లని చెప్పి మేము మా లక్షణాలను తెలుసుకోకుండా పూర్తిగా మమ్మల్ని పాడవలసిన సమయంలో పాడకుండా, ఉదయం పూట పాడాల్సిన రాగాలు ఉంటాయి, మధ్యాహ్నం పాడాల్సిన ఉంటాయి, సాయంత్రం పాడాల్సిన ఉంటాయి. ఆ రాగానికి మూర్ఛనలు ఉంటాయి, ప్రయోగాలు ఉంటాయి, అన్యస్వరాలు ఉంటాయి, భాషాంగం, ఉపాంగం ఎన్నో ఉంటాయి. అవన్నీ తెలుసుకోకుండా పూర్తిగా అంతటి మహానుభావుడు మమ్మల్ని తప్పుగా పాడటం వల్ల ఒక్కొక్కరికి ఒక్కొక్క అవయవం పోయింది అని చెప్పారట. వెంటనే ఆయనకి తన స్థితి ఏంటో తెలిసింది. ఇంకా నేను తెలుసుకోవాల్సిన సంగీతం ఎంత ఉంది, ఈ రాగ అధిష్టాన దేవతలకి ఎంత అన్యాయం చేశాను నేను, ఎంత పాపిని అని చెప్పి వెళ్ళి మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి పాదాలు పట్టుకుని, ఇంకా శాస్త్రం నేను పూర్తిగా నేర్చుకోవాలి, నేను అహంకారపడ్డాను, విద్యకి అంతం లేదు, మహాసముద్రం ఇది అంటే అప్పుడు సరస్వతీదేవికి దగ్గరికి వెళ్ళి నేర్చుకోమని విష్ణుమూర్తి చెప్తే పరిపూర్ణంగా మళ్ళీ సంగీత శాస్త్రాన్ని అభ్యసించి నారద మహాముని ఇప్పుడు సంగీతం అందరికీ, సంగీత లోకంలో నారద మతంగులే. నారద సంగీతం హనుమత్ సంగీతం అంటారు. హిందుస్థానీలో హనుమత్ సంగీతం, దక్షిణాది కర్ణాటక సంగీతం నారద సంగీతం. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఈ రాగాలు తెలుసుకోకుండా ఎలా పడితే అలా రాగాలు పాడితే మనం చేసిన పాపానికి
రాగ అధిష్టాన దేవతలు అంగవైకల్యం పొందుతాయి, అంత ప్రమాదం. కాబట్టి మీరేం భయపడద్దు, సంగీతం నేర్చుకోండి, దాంట్లో ఉన్న లక్షణం తెలుసుకోండి. ఒక రాగం హిందోళ రాగం అంటే హిందోళ రాగాన్ని పరిపూర్ణంగా ఎందులో వచ్చే స్వరస్థానాలు ఏంటి, ఎలా పాడాలి, అందరూ కచేరీలు వినాలి. పిల్లలు, అమ్మా మీరంతా ప్రోగ్రాం ఉంటే ప్రోగ్రాం కోసం వచ్చేస్తున్నారు, మళ్ళీ మీ ప్రోగ్రాం కూడా వెళ్ళిపోతున్నారు. అలా కాదు, అన్ని ప్రోగ్రామ్స్ వినాలి. మిగతా వాళ్ళు ఎలా చేస్తున్నారో చూసి నేర్చుకోవాలి. డ్యాన్స్ అయితే వాళ్ళు మనకన్నా బాగా చేశారా, ఇంకా ఎన్ని నేర్చుకోవాలి మనం, ఇంకా వాళ్ళు ఎంత బాగా, మనకి వాళ్ళకి ఏం తేడా ఏంటి, ఇవన్నీ కూడా. అలాగే పాడేవాళ్ళు కూడా సంగీతం పెద్ద పెద్ద వాళ్ళు సీనియర్స్ పాడుతున్నది విని అందులో తెలియకపోతే పక్క వాళ్ళని అడిగి ఇది ఏ రాగం, ఏ తాళం. ముఖ్యంగా ఒక చిన్న ఒక్క నిమిషంలో ఆపేస్తాను. అందరూ కూడా అంటే సంగీతం నేర్చుకుంటున్న వాళ్ళు, పాడేవాళ్ళు కానీ వాద్య సంగీతం కానీ నేర్చుకుంటున్న వాళ్ళు ఒక బుక్ ఒకటి పెట్టుకోండి, పుస్తకం. ప్రతి కచేరీకి వెళ్ళండి, వెళ్ళి కొన్ని కాలమ్స్ పెట్టుకోండి. ఆ కాలమ్స్ ఫిల్ చేసుకోండి. మీకు ఎంత సంగీత జ్ఞానం ఎంత తొందరగా వస్తుందంటే మీరు కచేరీ చేసే స్థాయికి అతి త్వరగా వచ్చేస్తారు. అది దానికి మార్గం ఏంటంటే ఒక బుక్ పెట్టి అందులో కొన్ని కాలమ్స్ రాసుకోండి. ఫస్ట్ పైన రాసుకోవాల్సిన హెడింగ్ ఏంటి, మెయిన్ ఆర్టిస్ట్ పాడేవాళ్ళ పేరేంటి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు. సెకండ్ వైలిన్ ఎవరు వాయిస్తున్నారు, మృదంగం ఎవరు వాయిస్తున్నారు, ఘటం ఉందా, కంజిరా ఉందా, వాళ్ళ పేర్లు. అది అయిపోతుంది. కింద కాలమ్స్లో మొదటి కాలం మొట్టమొదటి పాడిన కీర్తన ఏమిటి, వాతాపి గణపతిం భజే పాడారు, అది ఏ రాగం, నెక్స్ట్ కాలం హంసధ్వని రాగం, ఏ తాళం, ఆది తాళం, ఎవరి రచన, ముత్తుస్వామి దీక్షితర్ రచన, ఇది ఔడవ రాగమా షాడవ రాగమా, దీనికి 5-6 స్వరాలు ఉంటాయి కదా, ఆ కాలం. నెక్స్ట్ ఔడవ రాగం అంటే సరి గపని సని పగరి 5-5 అంటే ఔడవ రాగం, ఆ కాలం చేసుకో. నెక్స్ట్ ఏ దేవత మీద, ఇది కూడా ఉంది. మన సంగీతం అంతా కూడా భక్తితో నిండిపోయింది. భక్తి లేనిదే సంగీతం లేదు. సంగీత జ్ఞానము భక్తి లేకుండా వ్యర్థం అని చెప్పారు త్యాగరాజస్వామి. అలాగా ఏదో ఒక దేవుడి మీద ఉంటుంది. అది జావళి అయినా సరే చివరికి ఏ వేణుగోపాల లేకపోతే మోగోపాల అంటారు చివరికి. అది కూడా జావళిలో వచ్చే శృంగారం కూడా దేవుడికి అర్పిస్తారు వాళ్ళు వాగ్గేయకారులు. కాబట్టి అది ఖచ్చితంగా ఒక దేవత మీద అయి ఉంటుంది. వినాయకుడి మీద కీర్తన. నెక్స్ట్ కాలం పల్లవి అనుపల్లవి చరణం. ఎన్ని భాగాలు ఉన్నాయి పాడిన అంశంలో? పల్లవి, అనుపల్లవి, చరణం 3 ఉన్నాయి. కొన్నిట్లో కీర్తనలో పల్లవి చరణాలు ఉంటాయి, అన్నమాచార్య కీర్తనలో. అలాంటి కాలం ఒకటి రాసుకోవాలి. ఇవన్నీ రాసుకున్న తర్వాత చివరిలో వాళ్ళు ఆ రాగంలో స్వరం పాడారా, రాగం పాడారా, నిరవలు పాడారా, ఆ వివరాలు రాసుకోవాలి. రాసుకుని అలాగే పల్లవి సమ నుంచి ప్రారంభమైందా, జాగా నుంచి ప్రారంభమైందా. 3 భాగాలు ఉంటాయి తాళంలో. మొదటిది సమ నుంచి ప్రారంభం, సమజవర గమన, సమ నుంచి వస్తుంది. అలాగే వతపిగణ, కొన్ని జాగాతో మొదలవుతాయి. బ్రహ్మ కడిగిన పాదము అన్నప్పుడు జాగా నుంచి బ్రహ్మ అంటే తాళం మొదలైన తర్వాత పాట మొదలవుతుంది. కొన్ని పాట ముందు మొదలై తర్వాత తాళం మొదలవుతుంది. ఉదాహరణకి లాల్గుడి జయరామన్ గారు తెలంగాణ విన్నారా? గపదసని పమగరిగ సద సరిగ పమగ సానిద గపదసని పమగరిగ సద సరిగ అంటే నాకు జతులు సరిగ్గా గుర్తులేవు, అందుకని స్వరం పాడాను. గపదసని గప ముందర వస్తుంది, స్వరం ముందర అంటే పాట ముందు ప్రారంభమవుతుంది, తర్వాత తాళం ప్రారంభమవుతుంది. తక తజణు దీంత తక తజణు తక అనే తర్వాత తాళం స్టార్ట్ అవుతుంది. ఇలా కొన్ని ఉంటాయి కంపోజిషన్స్. అది ఏంటంటే సమగ్రహం. గ్రహము అంటే తాళంలో పాట ప్రారంభించే చోటు, దాన్ని గ్రహము అంటారు. అది సమగ్రహమా, అతీత గ్రహమా? అతీతం అంటే తాళం కన్నా ముందర పాట ప్రారంభం అవుతుంది. అతీత గ్రహమా, అనాగత గ్రహం. అనాగతం అంటే తాళం తర్వాత పాట వస్తుంది. మనకి అన్నమాచార్య కీర్తనలన్నీ 90% తాళం తర్వాత. బ్రహ్మక ముద్దుగా రేయేషో అన్నీ కూడా తాళం మొదలైన తర్వాత. ఈ వివరం నెక్స్ట్ కాలంలో రాసుకోండి. ఇలాగ కాలమ్స్ అన్నీ రాసుకుంటూ వెళ్ళారనుకోండి, ఒక కచేరీలో వాళ్ళు 10 అంశాలు పాడితే ఈ 10 కూడా ఇందులో ఒక దాంట్లో కచేరీ మధ్యలో ఒకదాన్ని మెయిన్ ఐటమ్గా తీసుకుంటారు కదా. ఆ మెయిన్ ఐటమ్గా తీసుకున్న దాంట్లో అన్నీ ఉంటాయి. రాగం ఉంటుంది, నిరవలు ఉంటుంది, స్వరకల్పన ఉంటుంది, ఇంకా కొంతమంది ఇన్స్ట్రుమెంట్ అయితే తానం కూడా ఉంటుంది. రాగం, తానం, పల్లవి, ఇలాగ ప్రతి అంశం కూడా దాని డీటెయిల్స్ అన్నీ మీరు రాసుకుంటూ వెళ్తే
మీకు రోజు రోజుకి దాని మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. మీకు తెలియకపోతే సీనియర్ విద్వాంసులు ఎవరైనా ఉంటే వాళ్ళని అడగండి, ఇది ఏ తాళం ఏ రాగం ఇలాంటి వివరాలు అడిగితే. ఇంకో కాలం కూడా ఇది తెలుగు కంపోజిషనా, సంస్కృత కంపోజిషనా, తమిళమా, కన్నడ, ఆ భాష కూడా రాసుకోవాలి. ఇటువంటి కాలమ్స్ అన్ని కనుక రాసుకుని మీరు చేస్తే మీకు సంగీతం అంతా తెలిసిపోతూ ఉంటుంది. కొన్నాళ్ళకి మీరు ఎవరైనా పాడంగానే పలానా కంపోజిషన్ అనగానే దాని గురించిన మొత్తం ఇన్ఫర్మేషన్ మీరు చెప్పగలుగుతారు. అప్పుడు మీరు అది నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ కలుగుతుంది. అది నేర్చుకుంటున్న కొద్దీ సంగీతం తెలుస్తుంది. అంతేగాని మాకు సంబంధం లేదండి, మాకు అది అర్థం కాదండి, వాళ్ళు ఏదో పాడుకుంటారండి, మాకు అది అర్థం కాదని వెళ్ళిపోతూ ఉంటాం అనుకోండి, ఎవరికి అర్థం కాదు. ఇంకొక చిన్న విషయం చెప్తా. నేను మెడ్రాస్ మ్యూజిక్ అకాడమీకి చిన్నప్పుడు ఒకసారి రెగ్యులర్గా 12 సంవత్సరాలు వరుసగా వెళ్ళి అక్కడ అన్ని కచేరీలు వినేవాడిని. అక్కడ ఆస్ట్రేలియా నుంచి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ దంపతులు వచ్చారు. వస్తే వాళ్ళని ఈ సిటీ కేబుల్ వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇంగ్లీష్లో అడుగుతున్నారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఆస్ట్రేలియా నుంచి వచ్చాం. మీకు ఏమర్థం అవుతుంది ఈ సంగీతం, ఈ కర్ణాటక సంగీతం, అకాడమీకి ఎందుకు వచ్చారని వాళ్ళు అడిగారు. మాకు ముందర అర్థం కాలేదు, మేము 10 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు మాకేం అర్థం కాలేదు, కాబట్టి ఇంతమంది జనం ఎందుకు వచ్చారు, ఇందులో ఏదో విశేషం ఉంటుంది అనుకుని మేము కూర్చున్నాం, విన్నాం, బాగానే అనిపించింది. సరే, ఆ సంవత్సరం అంతా అలాగే విన్నాం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అదే టైంకి ఆస్ట్రేలియా నుంచి వచ్చాం, మళ్ళీ వింటే మాకు కొన్ని విషయాలు తెలిసిపోయినాయి ఆల్రెడీ. ఓహో, కచేరీ అంటే ఇలా ఉంటుంది, ముందర వైలిన్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, మృదంగం రైట్ సైడ్ ఉంటుంది, ఘటం ఉంటుంది, ఇలా ఒక్కొక్కటి తెలిసినాయి. తర్వాత మాకు తెలియని విషయాలు అడిగాం. ఏంటి వీళ్ళు పాడేది ఏంటంటే దీన్ని రాగాలాపన అంటారండి, ఇందులో సాహిత్యం ఉండదు, ఓన్లీ ఆకారం ఉంటుంది, లేకపోతే తదరీణ ఉంటుంది అని చెప్పారు. నెక్స్ట్ ఇంకోటి వచ్చాక ఇదేంటండి ఇన్స్ట్రుమెంట్ అంటే, ఇది వీణ అండి, ఇది వైలిన్. అలా వైలిన్ వాళ్ళకి తెలుసు, తెలియని ఇన్స్ట్రుమెంట్ గురించి తెలుసుకున్నారు. అలా ఒక్కొక్కటి తెలుసుకుంటూ వాళ్ళు తెలుసుకుంటున్న కొద్దీ అందులో ఉన్న సాహిత్యం, ఆ దేవుళ్ళ మీద ఇది భక్తితో ఇలా పాడారు వాళ్ళు, అందులో ఇమ్మర్స్ అయి పాడుతున్నారు, ఇందులో ఇంత సాహిత్యంలో ఇంత విశేషం ఉంది. అలా ఒక్కొక్కటి ఇక లోతుకు వెళ్తున్న కొద్దీ వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరిగిపోయి వాళ్ళిద్దరు కూడా చిన్న ఉద్యోగస్తులు ఆస్ట్రేలియాలో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నారు. వాళ్ళు సంవత్సరం అంతా సంపాదించిన డబ్బంతా దాచుకుని ఇండియా వచ్చి మెడ్రాస్ వచ్చి ఆ సీజన్లో కచేరీలు విని ఈరోజు వాళ్ళు కచేరీలో సంగీతంలో మనకన్నా ఎక్కువ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ వాళ్ళు ఆ సంగీతం గురించి తెలుసుకోగలిగారు. వాళ్ళందరికీ మనకు స్ఫూర్తి. చూసారా, వాళ్ళు తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి ఉంటే తెలియని బ్రహ్మ విద్య ఏమీ కాదు, సంగీతం అందరికీ తెలుస్తుంది. కాబట్టి వినటం అలవాటు చేసుకోండి, చాలా ముఖ్యం అది. కాకినాడ మేము ఎప్పుడు చాలా గర్వంగా చెప్పుకుంటాం. నిజంగా నేను ముఖస్తుతిగా అనట్లేదు. టికెట్ కొనుక్కుని ఈ రోజుకి సంగీతం వినేటువంటి ఏకైక ప్రదేశం ఉందంటే కాకినాడ. అంత గొప్ప ఆదరణ ఉన్న ప్రదేశం ఇది. మహానుభావులు ద్వార వెంకటేశ్వర నాయుడు గారు, పారుపల్లి రామకృష్ణ పంతులు గారు, ఇంకా పాతవాళ్ళు చౌడయ్య గారు, ఇటువంటి మహానుభావులందరూ ఈ వేదిక మీద ఈ ఊర్లో 120 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సంస్థ ఇది. ఎందరో మహానుభావులు జీవితాలు త్యాగం చేసి ఈ సంస్థలను నడుపుతున్నారు. ఇది స్ఫూర్తిగా తీసుకుని నేను కూడా 36 సంవత్సరాల నుంచి నెలవారీ స్వరజరి కార్యక్రమం విజయవాడలో చేస్తున్నాను. అటువంటి ప్రదేశంలో ఉన్నారు. ఈ సంగీతం యొక్క వారసత్వాన్ని మీ అందరూ కాపాడుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇందులో చిరంజీవులు, పెద్దవాళ్ళు, సీనియర్స్ కూడా చాలా చక్కగా చెప్పినట్టుగా పాడారు. ఇంకా మళ్ళీ ఒకసారి మొత్తం పాడేందుకు సమయం లేదు కాబట్టి మీరు రికార్డ్ చేసుకున్నారు కాబట్టి ఒకసారి ఇంటికి వెళ్ళి మళ్ళీ సాధన చేసుకుని బాగా పాడవలసిందిగా మనవి. పల్లవి, అనుపల్లవి మొట్టమొదటి పాడతాం, మళ్ళీ చివరికి పాడతాం లాస్ట్లో. రిపిటేషన్స్ అన్నీ కూడా ఇందాక నేను చెప్పినట్టుగా చేయండి. రైట్, 1 2 3 4. నీ సరి ఎవరయ్యా అంజనా కేసరి హనుమయ్య, మళ్ళీ నీ సరి ఎవరయ్యా అంజనా కేసరి హనుమయ్య. అనుపల్లవి. దాసుడనేనయ్యా బ్రతుకున బాసట నీవయ్యా, దాసుడనేనయ్యా బ్రతుకున బాసట నీవయ్యా, నీ సరి ఎవరయ్యా అంజనా కేసరి హనుమయ్య. 2 సార్లు. నీ సరి ఎవరయ్యా అంజనా కేసరి హనుమయ్య. మొదటి చరణం. చూచిరమ్మని లంకకు పంపితే కాల్చి వచ్చినావు,
సూచిరమ్మని లంకకు పంపితే కాల్చి వచ్చినావు, లంకను కాల్చి వచ్చినావు, సీతను చూచి వచ్చినావు, శిరోమణి తీసుకొచ్చినావు. మొత్తం సూచిరమ్మని లంకకు పంపితే కాల్చి వచ్చినావు, లంకను కాల్చి వచ్చినావు, సీతను చూచి వచ్చినావు, శిరోమణి తీసుకొచ్చినావు. నీ సరి ఎవరయ్యా అంజనా కేసరి హనుమయ్య. రెండోది సంజీవి మూలిక తెమ్మంటే గిరిని తెచ్చినావు. మళ్ళీ సంజీవి మూలిక తెమ్మంటే గిరిని తెచ్చినావు, సంజీవి గిరిని తెచ్చినావు, ఘనతర శక్తి చూపినావు, లక్ష్మణ మూర్ఛబాపినావు. సంజీవి మూలిక తెమ్మంటే గిరిని తెచ్చినావు, సంజీవి గిరిని తెచ్చినావు, ఘనతర శక్తి చూపినావు, లక్ష్మణ మూర్ఛబాపినావు. నీ సరి ఎవరయ్యా అంజనా కేసరి హనుమయ్య. నెక్స్ట్ రామచంద్రుని ఆలింగన సమ్మానమందినావు. మళ్ళీ రామచంద్రుని ఆలింగన సమ్మానమందినావు, శ్రీరామ పదమే నమ్మినావు, రాముని కరుణ పొందినావు, నిజముగా రామబంటు నీవు. రామచంద్రుని ఆలింగన సమ్మానమందినావు, శ్రీరామ పదమే నమ్మినావు, రాముని కరుణ పొందినావు, నిజముగా రామబంటు నీవు. నీ సరి ఎవరయ్యా అంజనా కేసరి హనుమయ్య. నెక్స్ట్ శ్రీరామునికి సుగ్రీవునికి మైత్రి కూర్చినావు, శ్రీరామునికి సుగ్రీవునికి మైత్రి కూర్చినావు, ప్రభువుకు మంచి చేసినావు, సుగుణములెంచి చూచినావు, శుభమును కలుగజేసినావు. శ్రీరామునికి సుగ్రీవునికి మైత్రి కూర్చినావు, ప్రభువుకు మంచి చేసినావు, సుగుణములెంచి చూచినావు, శుభమును కలుగజేసినావు. నీ సరి ఎవరయ్యా అంజనా కేసరి హనుమయ్య. నెక్స్ట్ భక్తి పరీక్షకు నిలబడి వడి నీ గుండె చీల్చినావు, భక్తి పరీక్షకు నిలబడి వడి నీ గుండె చీల్చినావు, రాముని ఎదను చూపినావు, అనితర భక్తి చాటినావు, భక్తికి మారు పేరు నీవు. భక్తి పరీక్షకు నిలబడి వడి నీ గుండె చీల్చినావు, రాముని ఎదను చూపినావు, అనితర భక్తి చాటినావు, భక్తికి మారు పేరు నీవు. నీ సరి ఎవరయ్యా అంజనా కేసరి హనుమయ్య. లాస్ట్ రామ రామయని ఘోషించే జప సాగరమే నీవు, రామ రామయని ఘోషించే జప సాగరమే నీవు, శ్రీరామ నామాంబుధి నీవు,
రాముని భక్తులకే నీవు ఆత్మబంధువైనావు. శ్రీరామయని ఘోషించే జపసాగరమే నీవు, శ్రీరామనామాంబుధి నీవు, రాముని భక్తులకే నీవు ఆత్మబంధువైనావు. నీ సరియవరయ్య అంజనా కేసరి హనుమయ్య. మళ్ళీ నీ సరియవరయ్య అంజనా కేసరి హనుమయ్య. అనుపల్లవి. దాసుడనేనయ్యా బ్రతుకున బాసట నీవయ్యా, దాసుడనేనయ్యా బ్రతుకున బాసట నీవయ్యా. నీ సరియవరయ్యా అంజనా కేసరి హనుమయ్య. నీ సరియవరయ్యా అంజనా కేసరి హనుమయ్య. అంజనా కేసరి హనుమయ్య. అంజనా కేసరి హనుమయ్య. అందరికీ ధన్యవాదాలు. నమస్కారం.